అంటే తనకి బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉందని రాంప్రసాద్ గారు సార్కి కాల్ చేసి అట్లా అడిగినాం. అడిగితే సరే ఏమన్నారంటే, ఓకే మేడం మీరు సర్జరీ అంటే అమ్మకి సర్జరీ అనే ఇష్యూస్ తో ఉంది. సో అంటే మేము వినాయక చవితి బిఫోర్ అమ్మ వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ దగ్గర తీసుకుందాం అనే కాన్సెప్ట్ తో అని చెప్తే, ఓకే మేడం మీరు తీసుకోండి, సర్జరీకి అయితే ప్రిఫర్ చేయొద్దు, ఇది యూస్ చేయండి అని అంటుండే. సో మేమేం చేసినామంటే సరే అని డబుల్ కిట్ ఒకటే మాకు మా అమ్మకి ఇద్దరికి అని చెప్పి కిట్ ఆర్డర్ పెట్టుకున్నాం. మా గురించి అయితే అస్సలు పెట్టుకోలేదు సార్. అమ్మ మీద అంటే అమ్మకి హెల్త్ ఇష్యూ ఉంది కాబట్టి తనకి క్యూర్ అవ్వాలనే కాన్సెప్ట్ తో పెట్టుకున్నాం. పెట్టుకున్నాక అమ్మ 20 days వాడిన తర్వాత ఏంటంటే మా అమ్మ ఇట్లా కింద కూర్చొని లేవాలి అంటే ఇట్లా తొడల భాగం, నడుం టు తొడల భాగం నుంచి నరాలు ఇట్లా లాగేవి. లాగి తనకి మధ్య మధ్యన ఎట్లా అంటే కొంచెం గడ్డలు లెక్క కూడా అంటే అట్లా స్వెల్లింగ్ లా అనిపించేది ఉండడంతో అమ్మకి 20 days లోనే వెరీ అమేజింగ్ రిజల్ట్స్. సీరియస్లీ ఏంటంటే తన కింద కూర్చొని చాలా హ్యాపీగా అమ్మ నాకు ఇట్లా నరాలు అయితే ఎలా అంటే ఇలా ఏదో చుంబక్ లాగినట్టు నాకు అట్లా లాగేస్తాయి అని అనేది. సో దాన్ని చాలా చాలా వరకు ఏంటంటే మాక్సిమం అమ్మకి అది ఆ పెయిన్ తగ్గింది, బట్ బ్యాక్ పెయిన్ అనేది తగ్గలే. సో నాకు బ్యాక్ పెయిన్ తగ్గట్లే అని ఇప్పుడు అమ్మ వాళ్ళు ఇక్కడ ఉంటారు సార్, వెస్ట్ బెంగాల్ కరక్పూర్ లో ఉంటారు, కలకడా దగ్గర. సో నాకు బ్యాక్ పెయిన్ తగ్గట్లేదంటే అమ్మకి 60 years కదా, సో సమ్ టైం పడుతుందమ్మా, నువ్వు టెన్షన్ పడకు తగ్గుతుంది, ఈ 20 days లో రిజల్ట్ వచ్చింది, ఎప్పుడో సమ్ టైం పడుతుంది అంటే నేను తీసుకొని 3-4 months అయింది, నాకు బ్యాక్ పెయిన్ తగ్గట్లేదు. సో ఏజ్డ్ పర్సన్స్ కదా అట్లానే ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ బ్యాక్ పెయిన్ ఇంకా అలా రెగ్యులర్ గా వాడుతుంటే క్యూర్ అయితే అవుతుంది కదా సార్? ఎస్ డెఫినెట్ గా మేడం. సో కంటిన్యూగా వాడాలి. ఓకే. అండ్ ఇంకొకటి సార్, నా టెస్టిమోనీ ఏంటంటే రిజల్ట్ యాక్చువల్లీ నేను తొందరగా టాబ్లెట్ రిఫర్ చెయ్యను ఎవరికును, ఏవో చిన్న చిన్న చిట్కాలు, ఆయుర్వేద చిట్కాలు ఇట్లా యూజ్ చేస్తా. సో అందులో ఏంటంటే నాకు ఒక 2 months లో మన కిట్ తీసుకున్నాక కంప్లీట్ ఎలాంటి ఫీవర్ అంటే 103 ఆ ఫీవర్ ఆ రేంజ్ లో వచ్చింది ఫీవర్. మా హస్బెండ్ భయపడ్డారు, ఏంటి శారదా అసలు నువ్వు టాబ్లెట్ వేసుకో ఇలా అంటే ఎలా అంటే, టాబ్లెట్ వేయడం కాదు, మనకి చెప్పారేంటి ఒక కిట్ ఉంది మన దగ్గర, సో ఈ కిట్ లో మనకి ఏదో సమ్ మెరకిల్ జరుగుతుంది అంటే మన దగ్గర ఉండినప్పుడు టాబ్లెట్ ఎందుకు మీరు నమ్మరు సార్, ఎంత మొండిగా అంటే అంత మొండిగా ఫీవర్ 103 ఉన్నా ఆ 2 days కూడా దాని మీదే పడుకున్నా. వాటర్ ఏంటంటే చలికి బాగా చల్లగా ఉందని వాటర్ తాగుతుంటే కొంచెం కాఫ్ వస్తుందని వాటర్ తాగట్లే, ఓన్లీ ఆ వ్రిస్ట్ బెల్ట్ మన హెడ్ కి బెల్ట్ పెట్టుకొని 2 days కూడా కంప్లీట్ దాని మీద లెగ్గకుండా దాని మీదే పడుకున్నా. 3rd day అయితే మీరు నమ్మరు అసలు నాకు ఫీవర్ వచ్చిందా అనేలాగా నేను నా వర్క్ నేను చేసుకున్నా. సేమ్ థింగ్ సెకండ్ టైం కూడా అదే ఇష్యూ, ఫుల్ ఫీవర్ మళ్ళీ అదే టైం. అంటే ఎలా అంటే నాకు నెక్స్ట్ టైం ఫీవర్ షవరింగ్ తో వచ్చింది. విత్ ఇన్ ఈవినింగ్ 7:30 అవుతుంది, అందరం ఇలా కూర్చొని టీవీ చూస్తున్నాం, ఇమీడియట్లీ ఎవరో ఏదో నాకు ఏదో గాలి జల్లినట్టు ఇట్లా ఫుల్ షవరింగ్, ఇట్లా కూర్చొని షవర్ అయిపోతే మా హస్బెండ్ మళ్ళీ భయపడ్డారు, వద్దొద్దు ఆగు అని చెప్పి ఇంకా నేను ఏం తినకుండా మ్యాట్రిక్స్ ఎక్కేసి పడుకున్నా, నాకు ఎవరు డిస్టర్బ్ చేయకండి. సేమ్ అప్పుడు కూడా అదే రిజల్ట్. దాంతో పాటు కోల్డ్ కూడా ఎలా అంటే నాకు ఊపిరి కూడా అందకుండే. సో నాకు ఆ 2 days లో కోల్డ్ తగ్గింది, కాఫ్ తగ్గింది, ఫీవర్ అయితే నాకు మా ఫ్రెండ్స్ చూసేవాళ్ళు, ఇదేంటి నీకు ఇంత ఫీవర్ లో కూడా ఎలా తగ్గింది అని, అంత బాగా అంటే మంచి రిజల్ట్ వచ్చింది సార్. ఆ వేలో ఏంటంటే నేను ఇలా యూజ్ చేసేటప్పుడు ఇంటికి ఎవరైనా వస్తారు కదా, ఏంటి ఇందులో బాటిల్ పెట్టావు ఏంటి అంటే, ఇది చెప్పడం కాదు చూడండి, బిఫోర్ కి ఆఫ్టర్ కి నేను చెప్పాను అనుకో, ఇది ఏదో స్కీము స్కాము ఏదో సమ్ బిజినెస్ అంటే శారద ఏదో బిజినెస్ చేస్తుంది అనే కాన్సెప్ట్. ఎవరికైనా చెప్తే కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో తీసుకోండి, డెమో తీసుకుంటేనే మీకు ఐడియా అందుతుంది అనే కాన్సెప్ట్ లో ఫస్ట్ నేను ఎవరు ఇంటికి వచ్చే వాళ్ళకి మంచిగా టీయో కాఫీ పెట్టి, ఆల్రెడీ ఎవరు టేబుల్ పైన ఉంటాయి, టీ పైన చూస్తారు ఏంటి హ్యాండ్ కి పెట్టి ఉంటాం చూస్తారు. సో ఇలా కాదు అని చెప్పి, సో మీరు ఇప్పుడు మీకున్న మీ బాడీ మొత్తం రేడియేషన్ లో ఉంటది, నా బాడీ మొత్తం రేడియేషన్ లో లేదు అంటే దానికి బిఫోర్ కి ఆఫ్టర్ కి ఇదే అని చెప్పి వాళ్ళకి డైరెక్ట్ డెమో ఇచ్చేస్తున్నా. అలా ఇచ్చిన సిచ్యువేషన్ లో ఒక 7-8 కిట్స్ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. దాంట్లో కూడా ఇక్కడ మా పక్కనే ఉంటారు ఒక బ్యాంక్ ఆంటీ, వాళ్ళు రిటైర్డ్ పర్సన్, తనైతే సూర్య ఒక 2 minutes, తనైతే ఎలా అంటే చూసి ఇమీడియట్లీ ఎలా అంటే నాకు శారద నాకు తన ఆర్డర్ పెట్టుకోగా నెక్స్ట్ 4 kids ఎట్ ఏ టైం ఆర్డర్ పెట్టుకున్నారు. అంటే ఎంత అద్భుతం అలా అని. అండ్ మా అపార్ట్మెంట్ లో ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళు తీసుకున్నారు సార్, తీసుకొని తను రీసెంట్లీ నేను మామూలుగా అడుగుతుంటే
ఉంది. బానే ఉంది, వాడుతున్నా అన్నారు. రీసెంట్లీ మొన్న అయ్యప్ప స్వామి ప్రసాదం తీసుకుంటూ వచ్చి, శారదా నిజం గాడ్స్ గ్రేట్ అబ్బా, నీ త్రూగా నాకు వచ్చిన ఆవిడ 60 ఇయర్స్ 60+ చాలా ఏజ్డ్ పర్సన్. ఆవిడ తీసుకొని కూడా ఎంత హ్యాపీగా చెప్పిందంటే, నిజం గాడ్స్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి, నువ్వు ఆ రోజు చెప్పకుండా ఉంటే నాకు ఇంత మంచి రిజల్ట్ వచ్చేది కాదు అంటే అక్కడ పెట్టేస్తుంది. అయితే నేను అన్నా అప్పుడు, లేదు అంటే మీకు రిజల్ట్ ఎలా వచ్చింది, మీ హ్యాపీనెస్ ఏంటి అంటే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ వర్క్ చేసుకోవాలన్నా చేసుకోలేకపోయేదాన్ని, ఇప్పుడు ఏంటంటే చాలా హ్యాపీగా చాలా హెల్దీగా నేను వర్క్ చేసుకుంటున్నా. సో ఈ విషయంలో చాలా థ్యాంక్స్ మా అని చెప్పారు. ఓకే ఆంటీ, నేను